శ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వా పొద్దు పొద్దున్నే నీకేసేంట్రా? ఇది మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదు, అగరబత్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గాడు సైడ్ బోర్డు మీద నిలబడి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. అవును జగన్ గారి కారు కిందే జరిగింది. ఇంకోసారి అవును జగన్ గారి కారు కిందే జరిగింది. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాదు, వేరే కారు అని చెప్పడం జరిగింది. అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన, నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. ఆ కార్ డ్రైవర్ను కూడా నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేసి అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. దీనిలో రాజకీయ శక్తులు జొరబడి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదే ప్రమాదం అని చెప్పి ఆపేసుంటే తెలుగు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేదా? ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతిలేని పక్షి. మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం, డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు, ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తారా ఈ గవర్నమెంట్లో? పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తావు, తిక్క తిక్కగా వాదిస్తావు, తలనొప్పి వచ్చేలా చేస్తావు. ఒక్క కేసన్నా గెలిచావంట్రా? ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదు. ఇవాళ నేను ఒక నాయకురాలుగా మీ ముందుకు వచ్చాను. వచ్చిందండి వయ్యారి షికాగో శ్యామల గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈయన ఎక్కడన్నా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? నువ్వు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినావంటే పళ్ళు రాళ్ళు కూడా చేతిలో పెడతా. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరికీ కనబడట్లేదు. కళ్ళు కాకులతో